విజయనగరం సార్. ఇక విజయనగరంలో ఉన్న చూసిన పరిస్థితి అయితే దాదాపు ఇక్కడ కోలగట్ల వీరభద్ర స్వామి విజయనగరంలో కంటెస్ట్ చేస్తున్నారు. అట్లాగే ఇక్కడ అతిథి గజపతిరాజు అశోక్ గజపతిరాజు గారి కుమార్తె అతిథి గజపతిరాజు గారు పోటీ చేస్తున్నారు. గతంలో వీరభద్ర స్వామి మీద వారు ఓడిపోయి ఉన్నారు. ప్రస్తుతం మరలా మరొకసారి కంటెస్ట్ చేస్తున్నారు. కానీ ఈసారి విజయనగరంలో తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉంది. గజపతిరాజు గారికి ఆ సానుభూతి ఉంది. గతంలో జరిగినటువంటి మాన్సాస్ ట్రస్ట్ వివాదాల నేపథ్యంలో కావచ్చు, ఆయన జరిగినటువంటి అవమానాలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో అతిథి గజపతిరాజు ఇక్కడి నుంచి గెలిచేటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ నుంచి విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ అతిథి గజపతిరాజు ఇక్కడ విజయాన్ని సాధిస్తుంది. ఇక్కడ ఒక పెద్ద ప్రమాదమైనటువంటి అంశం ఒకటి ఉంది. అదేంటంటే మీసాల గీత తాను ఇండిపెండెంట్గా పోటీ చేసింది. ఎందుకనో అక్కడ విజయనగరంలో అశోక్ గజపతిరాజు గారితో తనకున్నటువంటి కొంత వైరుధ్యం కావచ్చు, కొంత వాళ్ళకు ఉన్నటువంటి భేదాభిప్రాయాలు కావచ్చు, ఈ నేపథ్యంలో మీసాల గీత ఇండిపెండెంట్గా పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ నుంచి. గెలుపును పోటీ చేయడంతో అక్కడ తాను చీల్చేటువంటి ఓట్లను బట్టి కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు ఓటములు అనేటువంటిది ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. ఆవిడ కూడా సస్పెండ్ చేశారండి. టీడీపీ కంటెస్ట్ చేసినప్పుడు సస్పెండ్ చేస్తారు కదా. గాజు గ్లాసు ఆవిడకి జనసేన పార్టీ నుంచి గాజు గ్లాస్ సింబల్ ఆమెకు రావటం జరిగింది. సరే, జనం ఇవాళ మనం అనుకున్నట్లు ఉండదు. చాలా తెలివి కల వాళ్ళు ప్రజలు సింబల్ ఏంటనేది చాలా జాగ్రత్తగా గమనించి ఓట్లేస్తారు. ఆ కన్ఫ్యూజన్ అవసరం లేదు. బట్ మీసాల గీత అంటే ఎక్కువ ఓట్లు కనుక చేరిస్తే మాత్రం అది కొంతవరకు నష్టం జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమీకరణాలను బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీ అతిథి గజపతిరాజు గెలిచేటువంటి అవకాశం ఉంది. లాస్ట్ టైం కూడా అండి 6400 ఓట్లు తేడాతోనే ఆయన వీరభద్ర స్వామి గారు గెలవడం జరిగిందండి. చాలా 6000. ఇక ఇక్కడ లాస్ట్ టైం గెలుపు ఓటంలో 78,000 ఓట్లు వైఎస్ఆర్సీపీకి రావటం జరిగింది. 72,000 ఓట్లు టీడీపీకి రావటం జరిగింది. 6,000 ఓట్లు మెజారిటీతో మాత్రం వారు గెలిచారు. అప్పుడు జనసేన పార్టీ నుంచి పోటీ చేసినటువంటి యశస్వి గారు అడ్వకేట్ వారికి 7,000 ఓట్లు రావటం జరిగింది. దాదాపు ఆ రకంగా చూస్తే ఇంకొక 1000 ఓట్లతో ఆటోమేటిక్గా గెలుస్తారు. కానీ మీసాల గీత తాను ప్రభావం ఏ స్థాయిలో ఉండిద్ది అనేది కూడా ఒకసారి చెక్ చేయాలి. కానీ అక్కడ ఏదో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పి కన్విన్స్ చేయాలని చూశారంట. కానీ గజపతిరాజు గారు వారి కుటుంబమే మాట్లాడటానికి ఇష్టపడలేదట. మీసాల గీతతో డిస్కస్ చేయడానికి ఎందుకులేండి వారు కంటెస్ట్ చేశారు కదా అని చెప్పని. జనరల్గా రాజులు ఎట్లుంటారు, రాజరికం అట్లాగే ఉండిద్ది. సరే, ప్రస్తుతం రాజరికాలు లేవు కదా, రాజులు లేరు కదా, ఓటు కోసం కొంచెం తప్పదు. కానీ గజపతిరాజు గారు కదా కొంచెం ఆయన తగ్గడానికి ఇష్టపడ్డాం. పెద్ద మనిషి కదా. సరే, చూద్దాం.